Next question. Moon Limited was incorporated on 31st August 2010 to take over a running business from 1st April 2010. Next, the year ended on 31st March 2011. So to find the time ratio, acquired incorporation end. Acquired on 1st April 2010. Incorporated on 31st August 2010. Year end was 31st March 2011. This period is April, May, June, July, August, 5 months. So pre-incorporation period is 5 months. Next, post-incorporation period, September, October, November, December, Jan, Feb, March, 7 months. So the time ratio will be 5:7. Next we need sales ratio. ఇక్కడ ఏమి ఇచ్చాడు? Total sales for the financial year is 2,80,000. Total sales equal to 2,80,000. Next, it is ascertained that sales for April, June, December 2010 are 1.5 times the average monthly sales for the year. ఏమంటున్నాడు? ఏప్రిల్, జూన్, డిసెంబర్ మంత్స్లో సేల్స్ 1.5 టైమ్స్ ఆఫ్ యావరేజ్ మంత్లీ సేల్స్ అంటున్నాడు. సో ఇక్కడ మనం యావరేజ్ మంత్లీ సేల్స్ ఫర్ ద ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ మంత్లీ సేల్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ సేల్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్. $23,333. సో ఇప్పుడు ఏప్రిల్, జూన్, డిసెంబర్కి సేల్స్ ఎంత? 1.5 into 23,333. It is equal to 35,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? While those for March 2011 are twice the average. మార్చ్కేమో ట్వైస్ ది యావరేజ్ అంట. అంటే 2 into 23,333. That is 46,666. Next, and those for May only half the average. మే మంత్కి హాఫే అంట. May is equal to 23,333 divided by 2. It is equal to 11,667 అప్రాక్సిమేట్. మనం ఇప్పుడు 5 మంత్స్ సేల్స్ ఫైండ్ అవుట్ చేసాం. రిమైనింగ్ 7 మంత్స్ ఉన్నాయి. సో ఆ 7 మంత్స్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 5 మంత్స్ సేల్స్ టోటల్ ఎంత? $1,63,333. టోటల్ సేల్స్ నుంచి ఈ 5 మంత్స్ సేల్స్ తీసేస్తే రిమైనింగ్ 7 మంత్స్ సేల్స్ వస్తుంది మనకి.
1,16,667. ఇప్పుడు ఇది 7 మంత్స్ సేల్స్. మనకి ఈచ్ మంత్ సేల్ కావాలంటే డివైడెడ్ బై 7 చేయాలి. 16,667 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో ఏ మంత్స్ ఉన్నాయి? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఏప్రిల్ సేల్స్ ఎంత? 35,000. ప్రీ ఇన్కార్పొరేషన్ సేల్స్ వచ్చేసేసి 35,000 ప్లస్ మే. మేకి ఎంత ఇచ్చాడు? హాఫ్ ది యావరేజ్ అని ఇచ్చాడు. సో అది దిస్ వాల్యూ ప్లస్ 11,667 ప్లస్ నెక్స్ట్ జూన్. జూన్ ఎంత? 35,000 ప్లస్ జూలై. జూలై ఇక్కడ లేదంటే ఈ వాల్యూ 16,667. నెక్స్ట్ ఆగస్ట్. ఆగస్ట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆగస్ట్ సేల్స్ కూడా ఇదే 16,667. సో టోటల్ ప్రీ ఇన్కార్పొరేషన్ సేల్స్. నెక్స్ట్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ సేల్స్ ఏమవుతుంది? 2,80,000. 2,80,000 మైనస్ 1,15,000 ఎంత? 1,65,000. సో పోస్ట్ ఇన్కార్పొరేషన్ సేల్స్ 1,65,000. సో సేల్స్ రేషియో ఏమవుతుంది? 1,15,000 ఈజ్ టు 1,65,000. 5 2s 5 3s. ఇది 5 3s 5 3s. సో సేల్స్ రేషియో 23:33. ఇక్కడ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? సేల్స్. అది ఫిక్స్డ్ ఎక్స్పెన్స్. సో టైమ్ రేషియో. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీస్. Director fees is related to company. So post it to post incorporation period. See. Salaries, time ratio, apportioned. Next rent and taxes and next depreciation. ఇవి రెండు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి టైమ్ రేషియో. Rent and taxes, time ratio allocated. Next depreciation, time ratio allocated. Next interest on debentures, preliminary expenses. ఇవి రెండు ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు కంపెనీ కాబట్టి డైరెక్ట్లీ పోస్ట్ ఇట్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సి both directly post it to post incorporation period. Next carries on sales. These are expenses related to sales kabatti sales ratio. Carries on sales ratio allocated. Next discount allowed also sales ratio. Next interest paid to vendor up to 31st December 2010. 31st December. సో ఇక్కడ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మనం 5 మంత్స్కి పే చేసాం ఇంట్రెస్ట్. అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 మంత్స్ పే చేసాం. సో రేషియో వచ్చేసి 5:4. ఇంట్రెస్ట్ పెయిడ్ టు వెండర్ 5:4 రేషియో. 1,500 1,200 apportion. Next gross profit. Gross profit is based on sales. So sales ratio apportioned. Next share transfer fees. These are the income received by the company. Shares అనేవి మనకి కంపెనీలో ఉంటాయి. సో పోస్ట్ ఇట్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. బోత్ సైడ్స్ టాలీ చేసిన తర్వాత
పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో వచ్చిన అమౌంట్ని మనం నెట్ ప్రాఫిట్గా కన్సిడర్ చేస్తాం. అదే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో వచ్చిన ప్రాఫిట్ని we will transfer it to capital reserve account. సో ఈ క్వశ్చన్లో మెయిన్ టఫ్ పార్ట్ అనేది క్యాల్కులేషన్ ఆఫ్ సేల్స్ రేషియో. మెయిన్ ఈ పార్ట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి. Okay guys, let's meet in the next video. Bye.